శ్రీమాత్రే నమః. భక్తి శంఖ్ ప్రేక్షకులకి స్వాగతం. ధర్మ సందేహాల్లో మరొక ప్రశ్న, ఉత్తరయం లేకుండా పూజ చేసుకోవచ్చా? ఇంకొకటి ఏంటయ్యా అంటే పూజా మందిరం ఏ దిశలో ఉంటే మంచిది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరయ్యం లేకుండా చేసేటువంటి కర్మని ప్రేతకర్మ అంటాం. ఈ ప్రేతకర్మ అంటే ఏంటయ్యా అంటే మీ తండ్రి గారు కానీ తల్లి గారు కానీ చనిపోయినప్పుడు ఒకే వస్త్రంతో చేస్తాం, 2 వస్త్రాలతో చేయకూడదు, అది ప్రేతకర్మ. కాబట్టి శుభ కార్యక్రమాలన్నీ కూడా ద్వివస్త్రధారణ చెప్పింది శాస్త్రం. కాబట్టి ఒక వస్త్రంతో ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు చేయకూడదు. రెండో ప్రశ్న, పూజా గది ఏ దిశలో ఉండాలి? పూర్వకాలంలో మనకి ఇప్పుడంటే ఈశాన్యంలోనే పూజా గదులు ఉండాలి ఖచ్చితంగా, ఇంక దానికి మార్పు లేదు తిరుగులేదు అంటూ ఉంటాం. అయితే ఈ పూజా గది అనేది పూర్వకాలంలో ఒక్కొక్క దిశని బట్టి ఆ దిశల్లో ఉండొచ్చు అని చెప్పారన్నమాట. అసలు ఈ పూజా గదికి దేవుడు గదికి సంబంధం ఉంది, అది ఒకసారి చెప్తాను వినండి. పూజ చేసేసుకున్న తర్వాత అక్కడ వంట అయిపోతుంది, ఇక్కడ ఈయన దేవతార్చన అయిపోతుంది. వెంటనే నివేదన పెట్టేస్తే లేదంటే ఏమవుతుంది అంటే ఎవరైనా ఈ మడిలో ఉన్నటువంటి ద్రవ్యం ఎవరైనా సరే ముట్టుకుంటారేమో అనేటువంటి భయంతో వెంటనే పూజ అయిపోయిన వెంటనే అక్కడ నివేదన పెట్టేసి ఇక్కడ చేసేస్తూ ఉండేవాళ్ళు. అందుకని పూజా గది అలాగే వంటగది 2 కూడా పక్క పక్కన ఉంటూ ఉండేవి. కాబట్టి ఆ ఇంటి యొక్క దిశని బట్టి మనకు ఆ పూజా గది అనేది ఏర్పాటు అవుతుంది. ఆ ఇంటి యొక్క ఏ ముఖాలకి ఏ పూజా గదో ఇప్పుడు మీకు చెప్తాను. పశ్చిమం వైపు మన ఇల్లు ఉన్నట్లయితే ఈశాన్య భాగంలో పూజా గది ఉంటుంది. అలాగే ఉత్తరం వైపు వాకిలు ఉన్నట్లయితే దానికి ఆగ్నేయంలో పూజా గది పెట్టుకుంటారు. అలాగే తూర్పు వైపు కనుక మన వాకిలు ఉన్నట్లయితే వాయవ్యంలో కానీ నైరుతిలో కానీ పెట్టుకోమని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోతో మీకు ఏ దిశలో పూజా గది ఉండాలి, అలాగే ఉత్తరయ్యం పైన ఉండాలా లేదా అనేటువంటి విషయం మీకు అందరికీ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.